సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ సీడ్స్ అండ్ నట్స్ చిక్కీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. బెల్లంతో చేసుకున్నాము. రుచి ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ రెసిపీలో మనం ఉపయోగించేటువంటి సీడ్స్ యొక్క బెనిఫిట్స్ మనం ఇటీవల కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. మనం కూడా యూజ్ చేస్తున్నాము రెగ్యులర్ బేసిస్ లో. ఇంకా నేను ఇక్కడ పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకున్నానండి. ఇంతే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. మన ఇష్టము. మనం ఏ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. మీరు ఏది ఎక్కువ ఇష్టపడతారో అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మిగతా తక్కువ వేసుకోవచ్చు. కాకపోతే అన్ని సమానంగా వేసుకుంటే ఏంటంటే దానివల్ల పూర్తి బెనిఫిట్ పొందుతాం అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటామండి. చూసారా కలర్ మారి ఈ విధంగా చక్కగా మంచిగా వేగిపోయి మంచి అరోమా వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీటిని నేను పక్కన ప్లేట్ లోకి తీసేసుకున్నాను. అదే విధంగా అదే బాణల్లో ఒక కప్పు నువ్వులు వేసుకున్నాను. తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలని నల్ల నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాము. పల్లీలు కూడా ఒక కప్పు వేపించుకున్నానండి. అదేవిధంగా జీడిపప్పు కూడా. అదేవిధంగా ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకుని దాంట్లో పావు గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని పాకం రానిస్తాం అనమాట. ఈ విధంగా బెల్లం కరిగి మంచిగా పాకం వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో మనం కొంచెం హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత మాత్రం దగ్గరుండి స్టిర్ చేసుకుంటూ మంచిగా పాకం రానివ్వాలండి. పక్కన ఒక కప్పులో వాటర్ వేసుకుని పాకం వచ్చేటప్పుడు మనం అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఇలా తీగలాగా సాగకూడదన్నమాట. ఇలా మనం ముట్టుకున్నప్పుడు అది బ్రేక్ అయిపోవాలి. అంతవరకు మనం పాకం రానిస్తాము. హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టుకోకూడదండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఏంటంటే బెల్లం పాకం అంతా కూడా మాడిపోతుంది. ఇంకా కొంచెం ఇలాచి పొడి వేసుకున్నాను. అదేవిధంగా చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను. బెల్లం మెల్లిమెల్లిగా దగ్గరకు వస్తూ ఉందండి. ఇట్లా ఉంది కదా, మెల్లిగా అది పాకం చిక్కబడుతూ ఉంటుంది అనమాట. మనకు ముదురు పాకం రావాలి. మీకు చూపిస్తాను నేను. మనకి పాకం తయారవుతుంది. ఈ పాకం తయారవడంలోనే అసలు ఇటుకంతా ఉంటుందండి. సాగినట్టు వస్తే ఏంటంటే మనం తినలేము. ఇప్పుడు నేను బౌల్లో వేసి చూపిస్తాను చూడండి. ఇట్లా మనం చేత్తో ముట్టుకున్నప్పుడు ఈ విధంగా సాగుతున్నట్టు రాకూడదు. మనం తింటున్నప్పుడు ఈ విధంగా జిగురుగా అంటుకుంటూ ఉంటుంది. మనము తినలేము. చేత్తో పట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ తీగలాగా వచ్చింది మధ్యలోకి బ్రేక్ అయిపోవాలన్నమాట. అప్పటి వరకు మనము పాకం చేసుకోవాలి. కొంచెం కొంచెంగా కలర్ కూడా మారుతూ ఉందండి. చూస్తున్నారు కదా, పాకం పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు ఈ మూమెంట్ లో నేను వేపించుకున్నటువంటి ఈ పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అదే విధంగా పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకున్నాను. అదే విధంగా పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాను. నువ్వులు కూడా వేసేసుకున్నాను. అన్ని వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. కింద స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసానండి. ఆ బెల్లం పాకంలో ఈ సీడ్స్ అన్ని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పర్ఫెక్ట్ గా పాకం వస్తే కనుక మనకి చిక్కీ పర్ఫెక్ట్ గా బ్రేక్ అవుతుంది అనమాట. లేకపోతే ఇలా సాగుతున్నట్టు వస్తుంది. తినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. పంటికి ఇరుకుపోతూ ఉంటుందండి. సరిగ్గా తినలేము మనం. అప్పుడు ఇంకా మొత్తం అంతా కలిసిందండి. ఈ లోపు నేను ట్రేకి నెయ్యితో గ్రీస్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఇది కలిసిపోయినమ్మటే ఇంకా దాంట్లో వేసేసుకుని మనం నీట్ గా స్ప్రెడ్ చేసేసుకుంటాం అనమాట. ఇంకా దీంట్లో వేసేసి స్ప్రెడ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ వేసేసుకున్న తర్వాత స్పాచులతో మొత్తం అంతా నీట్ గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటామండి. తర్వాత ఎక్కడ హాలో ప్లేసెస్ లేకుండా స్పూన్ బ్యాక్ సైడ్ సహాయంతో ఇలా నొక్కినట్టు చేస్తామండి. అప్పుడు పర్ఫెక్ట్ గా మనకి సెట్ అయిపోతుంది అనమాట. లోపలికి అంతా చూసారా, ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ సహాయంతో ఇలా చేసినట్టు చేస్తే ఏంటంటే ఎక్కడ మనకి హాలోగా లేకుండా, అంటే ఖాళీగా ఉండి జస్ట్ అట్లా ఉబ్బెత్తుగా లేకుండా నీట్ గా ఇలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అంతా ఈవెన్ గా. ఇంక ఈ మూమెంట్ లోనే మనము చాకు సహాయంతో మనకి ఏ సైజు లో పీసెస్ కావాలో ఆ సైజులోకి కట్ చేసేసుకుంటామండి. ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆరిపోయిన తర్వాత జస్ట్ ఇట్లా చేతితో బ్రేక్ చేసినప్పుడు ఈజీగా విరిగిపోతుంది అనమాట. అప్పుడు మనం కష్టపడక్కర్లేదు. లేకపోతే ఏంటంటే షేప్ ప్రాపర్ గా రాదు. ఎలా పడితే అలా బ్రేక్ అయిపోతుంది. చూడటానికి అసలు బాగుండదండి. కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. నేను మీడియం సైజ్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా చేసేసుకుని ఒక 20 మినిట్స్ పాటు పక్కకి పెట్టేసుకుంటామండి. 15 to 20 మినిట్స్ లో ఇది చక్కగా ఆరిపోతుందండి. అంతకంటే ఎక్కువ టైం తీసుకోదండి. టైం తీసుకుంది అంటే పాకంలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. చూసారా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. మనము డిమోల్డ్ చేసుకునేటప్పుడు చాక్ తోటి ఎడ్జెస్ ని జస్ట్ ఇట్లా కదిపినట్టు చేసి మన రివర్స్ ట్రేని పెట్టుకుని పైన ఇలా తట్టామంటే అది చక్కగా మనకి డిమోల్డ్ అయిపోతుందండి. ఇంకా వేడిలో ఉన్నప్పుడే మనం చాకు సహాయంతో మనకు కావాల్సినట్టుగా మనము కట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మనము పీసెస్ గా చేసుకుంటాం కూడా చాలా చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా అంటే పెట్టిన ప్లేస్ కి ఇలా విరిగిపోతుంది అనమాట. పీస్ లాగా. చూసారా ఎంత నీట్ గా విరిగిపోయిందో. పాకం అనేది చాలా ప్రధానం అండి. కాబట్టి పాకం పట్టుకునేటప్పుడే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది అనమాట. మనకి సాగినట్టు స్ట్రెచ్ అయినట్టు వస్తే పర్ఫెక్ట్ గా రాదు. సాగుతుంది, ఈ విధంగా బ్రేక్ అవ్వదు. కాబట్టి పాకం పట్టుకునేటప్పుడు చాలా శ్రద్ధగా మనం అక్కడే ఉండాలండి. మాడనివ్వకూడదు. ఫ్లేమ్ పెద్దగా అంటే హై ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదు అనమాట. ఒక్కసారి ఇలాంటి పాకం పట్టుకోవడం వచ్చింది అంటే మీరు రకరకాల వేస్ లో చిక్కీలు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి.